బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి కేసీఆర్ ప్రచారంపై నిషేధం అమల్లోకి రానుంది. ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని కేసీఆర్ను ఈసీ ఆదేశించింది. ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కుక్కల కొడుకులు అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతల గురించి కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా? మీరు మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే బీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా? మీరు మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే బీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా? కుక్కల కొడుకులారా? మీరు మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే బీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అటు ఈసీ జారీ చేసిన ఆదేశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని, స్థానిక మండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, కాంగ్రెస్ విధానాలు, హామీల అమలులో వైఫల్యాన్నే తాను ప్రస్తావించినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇక బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు చెప్పండి, కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై పూర్తి సమాచారం ఇవ్వండి. తేజస్వి, ఏప్రిల్ 5వ తారీఖున సిరిసిల్లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల సభకు వెళ్ళినటువంటి కేసీఆర్ అక్కడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈసీ తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాల్లోనూ, సమావేశాల్లోనూ, ఇంటర్వ్యూలోనూ పాల్గొనకూడదని ఒక నిషేధం విధించడం జరిగింది. ఈ నిషేధానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 5వ తారీఖున ఆ సిరిసిల్ల సభలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమూలంగా తీసుకుని ప్రాథమిక ఆధారాలుగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈసీ వాటన్నిటిని పరిశీలించి ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయి, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది, ఎన్నికల సంఘం నియమాలు తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల సంఘం యొక్క నియమాలను ఉల్లంఘించడం అవుతుంది. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈసీ ఆయన మీద 48 గంటల పాటు నిషేధం విధించడం జరిగింది. ఈ నిషేధానికి సంబంధించి ఈ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎలాంటి సమావేశాల్లో పాల్గొనకూడదు, అలాగే ఎలాంటి బహిరంగ సభల్లోనూ పాల్గొనకూడదు, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఒక నిషేధం విధించడం జరిగింది. అయితే ఈ నిషేధానికి సంబంధించి కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందించడం, ట్విట్టర్లో ఆయన చేసినటువంటి పోస్ట్ కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది. గత కొన్నాళ్ళుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభల్లో అనేక మంది సీఎంలు కానీ మాజీ సీఎంలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈసీకి కనిపించడం లేదా, ప్రధానంగా నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యల పట్ల ఈసీ ఎందుకు స్పందించడం లేదు, ఆ వ్యాఖ్యలు వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఆ మోదీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలామంది ప్రతిపక్షాలు ఈసీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది మనం కొంతకాలంగా వార్తలు చూస్తున్నాం. దాన్నే ఇండైరెక్ట్గా కేటీఆర్ తన ట్వీట్లో చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఫౌల్ మౌత్డ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రెగ్యులర్గా బూతులు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాలా కనిపిస్తున్నాయా, ఇది బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేసినటువంటి కుట్ర, తెలంగాణ గొంతు కేసీఆర్ యొక్క గొంతును నొక్కడమే ఈ ఈసీ చేసినటువంటి చర్య అని చాలా తీవ్ర స్థాయిలో కేటీఆర్ కూడా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం, ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో చూసుకుంటే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిగణలో తీసుకున్నటువంటి ప్రధాన పదాలుగా కొన్ని చూసుకున్నట్లయితే కనుక ఆయన సభలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలనే నిరంజన్ రెడ్డి తన కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. వాటిని చూసినట్లయితే మనకు ఆల్రెడీ కేసీఆర్ మాట్లాడని చూసాం. కుక్కల కొడుకులు అంటాం, పాపడాలు నిరోధులు అమ్ముకోవడం చెప్పడంతో పాటు కేవలం 1.8% ఓటింగ్ పర్సెంటేజ్తో మాత్రమే గెలిచినటువంటి లత్కోర్ గవర్నమెంట్ ఇది, లత్కోర్ సీఎం అని చెప్పడం, ఇలాంటి పదాలు వాడడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వరికి క్వింటాలకు 500 మద్దతు ధర ఇవ్వకపోతే ఖచ్చితంగా చంపేస్తాం, ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో కూడినటువంటి మాటలు కేసీఆర్ వాడటం జరిగింది. ఆ మాటల్ని స్పష్టంగా అక్కడ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు సిరిసిల్ల జిల్లా ఎన్నికల సంఘానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు గతంలోనే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, దాని మీద వివరణ కూడా జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ సరైనటువంటి ఆన్సర్ రాకపోవడం వల్ల ఇప్పుడు నిషేధం వరకు వచ్చింది వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉన్న టైంలో 2 రోజుల పాటు కేసీఆర్ పైన నిషేధం విధించడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా ప్రస్తుతం ఆయన మాత్రమే 17 లోక్సభ స్థానాలకు తిరుగుతూ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. అన్ని లోక్సభ స్థానాల్లోనూ తనదైన శైలిలో వాగ్దాటితో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కానీ బీజేపీ పార్టీ పైన కానీ తన స్థాయిలో తనదైన రేంజ్లో తనదైనటువంటి శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే నిజానికి కేసీఆర్కు రావడానికి ముందు ఆయా పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా జోష్ కనిపించలేదు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. అటు క్యాడర్లో కానీ, లీడర్స్లో కానీ, అభ్యర్థుల్లో కానీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కానీ చాలామంది కేసీఆర్ సభ తర్వాత చాలా యాక్టివ్ అవుతున్నారు. వాళ్ళందరూ యాక్టివ్ అవుతున్న తరుణంలో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేదే. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా స్పందించారు. నా వాక్యాలని వక్రీకరించారని చెప్తా ఉన్నారు. స్థానిక తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలను మాత్రమే నేను ఉపయోగించాను. వాటిని ట్రూ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అది మిస్అండర్స్టాండింగ్ అయింది. పూర్తిగా నా మాటలను వక్రీకరించారు తప్ప నేను ఎలాంటి దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని కేసీఆర్ వివరణ ఇచ్చుకుంటున్నప్పటికీ కూడా ఈ వివరణ గతంలోనే ఇచ్చుకుని ఉన్నట్లయితే కనుక కొంత పరిస్థితి మారి ఉండదేమో. కేవలం అంటే ఇప్పటికే చాలామంది దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, చాలామంది దారుణమైనటువంటి పదజాలాలని వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు, ప్రత్యర్థులపైన, ఇతర పార్టీలపైన, పార్టీలు ఉద్దేశిస్తున్నారు, వ్యక్తులు ఉద్దేశిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా చాలా స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో నేను చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు అని కేసీఆర్ భావించి ఉండవచ్చు. అందుకే ఈసీ వివరణ కోరినప్పుడు కూడా ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి మొదటి నుంచి బడేబాయ్ చోటేబాయ్ అంటూ మోదీ రేవంత్ రెడ్డిని
ఉటంకిస్తూ చేస్తున్నటువంటి సంబోధనలు ఏదైతే ఉన్నాయో దానికి బలం చేకూర్చేలాగా కూడా కేసీఆర్ పైన నిషేధం ఉంది అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ స్పష్టంగా ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా కేసీఆర్ గొంతు నక్కడం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైనటువంటి చెడు చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆలోచనాత్మకంగా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. తేజస్వి.